ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్ ఫ్యాషన్ వేగంగా పెరుగుతున్న కొద్దీ వస్త్ర వ్యర్థాల సమస్య కూడా అంతకంతకు పెరుగుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని ఫోటోలు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. చిలీలోని అటాకామా ఎడారిలో పారేసిన సుమారు 60,000 టన్నుల పాత బట్టలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి కనిపిస్తున్నాయి. ఈ భారీ బట్టల గుట్టలు అంతరిక్షం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రీసెంట్గా స్పేస్ నుంచి తీసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతి ఏడాది యూరప్, అమెరికా, కెనడా, ఆసియాలోని కొన్ని దేశాల నుంచి వాడిన బట్టలు చిలీకి భారీగా చేరుతూ ఉంటాయి. ఇవి ఈక్విక్ పోర్ట్ ద్వారా దిగుమతవుతాయి. తర్వాత వాటిని వేరు చేసి బాగున్న దుస్తులను లాటిన్ అమెరికాలోని ఇతర దేశాలకు విక్రయిస్తారు. దీంతో వేలాది మందికి ఉపాధి కూడా లభిస్తోంది. అయితే అన్ని బట్టలు అమ్ముడు కావు. నాణ్యత తక్కువగా ఉండడం, పాత ఫ్యాషన్ కావడం, దెబ్బతిన్న దుస్తులు అమ్ముడు పోకుండా మిగిలిపోతూ ఉంటాయి. వీటిని అధికారికంగా వేస్టేజ్ సెంటర్స్కు తరలించడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో కొందరు అక్రమంగా అటాకామా ఎడారిలో పడేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వాటిని కాల్చివేస్తున్నారు. ఇలా చాలా సంవత్సరాలుగా పారేసిన దుస్తులు దీనితో భారీ పర్వతాల్లా మారిపోయాయి. ఇందులో జాకెట్లు, షూలు, పిల్లల దుస్తులు, ఇంకా కొన్ని కొత్త బట్టలు సైతం కనిపిస్తున్నాయి. అంటే కొన్ని వస్త్రాలు ఎవ్వరూ ధరించకుండానే వ్యర్థాలుగా మారుతున్నాయన్నమాట. ఈ సమస్యకు ఫాస్ట్ ఫ్యాషన్ ప్రధాన కారణంగా పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం తక్కువ ధరలకు కొత్త దుస్తులు సులభంగా లభిస్తుండటంతో చాలా మంది వాటిని కొద్దిసార్లు మాత్రమే ఉపయోగించి పారేస్తున్నారు. అలాగే దానం చేసిన బట్టలని అవసరమైన వారికి చేరుతాయని అనుకోవడం కూడా సరైంది కాదు అని నిపుణులు చెబుతున్నారు. అవి కూడా చివరకు వ్యర్థాలుగానే మిగిలిపోతాయంటున్నారు. మరో పెద్ద సమస్య ఏంటి అంటే లేటెస్ట్ దుస్తుల్లో ఎక్కువగా పాలిఎస్టర్ లాంటి సింథటిక్ ఫైబర్లు ఉంటాయి. ఇవి నేలలో త్వరగా కలిసిపోవు. దశాబ్దాల పాటు అలాగే ఉండి నేల, గాలి కాలుష్యానికి కారణమవుతాయి. వాటిని కాల్చినప్పుడు హానికరమైన వాయువులు విడుదలై సమీప ప్రాంతాల ప్రజలు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కొన్ని సంస్థలు పాత బట్టలను రీసైకిల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిని ఫైబర్లుగా మార్చి ఇన్సులేషన్ మెటీరియల్, నిర్మాణ సామాగ్రి, ఫర్నిచర్ తయారీలో ఉపయోగించే సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ పేరుకుపోయిన టన్నుల కొద్దీ వస్త్ర వ్యర్థాలను పూర్తిగా తొలగించడం అంత సులభం కాదు. ఈ నేపథ్యంలో చిలీ ప్రభుత్వం కూడా కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. వస్త్ర తయారీ సంస్థలు, దిగుమతిదారులు, విక్రేతలు తమ ఉత్పత్తుల వ్యర్థాల నిర్వహణలో బాధ్యత వహించేలా చర్యలు చేపడుతోంది. అక్రమంగా చెత్త పారేయడాన్ని అరికట్టేందుకు కూడా పలు చర్యలు అమలు చేస్తోంది. అటాకామా ఎడారిలో కనిపిస్తోన్న ఈ బట్టల పర్వతం ఒక్క చిలీ సమస్య మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోన్న ఫాస్ట్ ఫ్యాషన్ సంస్కృతి, అధిక వినియోగం, సరైన వ్యర్థాల నిర్వహణ లేకపోవడం వల్ల ఏర్పడిన గ్లోబల్ పర్యావరణ సంక్షోభానికి స్పష్టమైన హెచ్చరికగా చెప్పుకోవచ్చు.